చిరంజీవులందరికీ ఆశిస్తులు. నేను జరిగినటువంటి ఈ సన్మానానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. మాటలు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో అంత ఆనందంలో ఉన్నామన్నమాట. ఈ స్కూల్కి స్టూడెంట్గా నేను 1955 సంవత్సరంలో 11వ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యాను. అదే పాఠశాలలో ఇంచుమించుగా 22 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. ఏదో భగవంతుడిచ్చిన నా ఆరోగ్యం దృష్ట్యా చక్కగా నా వరకు నేను చక్కని విద్యాబోధన గర్వించాను. నాకు కొంతవరకైనా తృప్తి మిగిలింది. నా బిడ్డను విద్యాభ్యాసం చేసి ఉన్నత పదవలంకరించినటువంటి అనేక విద్యార్థులు కూడా ఈ సభకు ఇచ్చేసి మాకు సన్మానం చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని, నా శేష జీవితాన్ని ఆధ్యాత్మిక కేంద్రంలో గడిపి వీలైనంత వరకు విద్యార్థులైన మీకు ఎప్పుడైనా ఏ విద్య మీరు ఏమి అడిగినా, మీ సందేహాలు కలిగినా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. నేను ఇంకా ఈ ఊర్లోనే ఉంటున్నాను కాబట్టి మా సేవలు మీరు ఎప్పుడూ వినియోగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మీరందరికీ కూడా చెబుతున్నాను. ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయుల విద్యా వాలంటీర్లందరికీ, పెద్దవారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నవారందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ మీ సన్మానాన్ని స్వీకరించినందుకు నేను అత్యంత సంతృష్టాంతరంగా ఉన్నానని మీకందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే గ్రామంలో అనేక మంది పెద్దలు, ఉపాధ్యాయులు వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవులందరికీ ఆశీర్వచనము. ఏమీ లేదు, 5 నిమిషాలు. ఇక్కడ సక్కుబాయి మాస్టర్కి సన్మానం జరిగింది. అది నిజంగా ఏమిటంటే ఆనందాన్ని నేను ఎట్లా మీకు తెలియజేయాలో తెలియలేదు. ఆమె 1956వ సంవత్సరంలో నేను ఆమె వివాహం చేసుకున్నానంటే కేవలం డబ్బు గురించి కానీ ఇంకో రకంగా కాదు. ఆనాడే కేవలం విద్యావంతురాలు. ఎందుకంటే 1955లో మనకి స్త్రీ విద్య మాట్లాడదే ఒకసారి స్త్రీ విద్య చాలా వెనకబడి ఉన్నటువంటి స్త్రీ విద్య. ఆ రోజుల్లో నేను వివేకానందుని జీవిత చరిత్ర రాసి చదవటం నాకు భాగ్యంగా కలిగేది. ఆ వివేకానందులు ఒకటే చెప్పారు, ఈ సంఘం అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం అన్నాడు ఆయన. ఏమిటంటే స్త్రీ విద్యావంతురాలవుతే సంఘం అభివృద్ధిలోకి వెళుతుంది. స్త్రీకి ఏనాడవుతే విద్య ఉండదు, స్త్రీని ఏనాడవుతే మనము స్త్రీలుగా గుర్తించట్లేదు, దేశం అభ్యుదయానికి వెళ్ళదు, ముందుకు వెళ్ళదని ఆ మహాత్ముడు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకుని ఈమెను ఆ రోజు నేను కావాలని వివాహం చేసుకున్నాను. ఏ ఉద్దేశంతో వివాహం చేసుకున్నానంటే ఇదిగో ఇప్పుడు మీ అందరూ చూశారు, ఈ ఉద్దేశంతోనే చేసుకున్నాను. నేను సుఖజీవనం చేయొచ్చు, ఆమెతో సుఖంగా జీవించవచ్చు, పవిత్రంగా నడవచ్చు అనేకటువంటి ఆలోచనలతో ఆనాడు 1956లో ఆవిడ వివాహం చేసుకున్నాను. ఆమె కూడా ఆధ్యాత్మిక భక్తిపరులైనటువంటి మా మామగారు తుమ్మల నారాయణదాస్ గారు, గంగారత్నమ్మ గారి 4వ సంతానం ఆవిడ. వారు కూడా చాలా ఆధ్యాత్మిక పనులు. ఇప్పుడు కూడా ఒకటే మనం నేర్చుకోవాల్సింది, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆధ్యాత్మిక విద్య గల
మనిషి క్రమంగా నడవగలుగుతాడు. చూడండి, ఒక పడవ ఉన్నది, నదిలో నడుస్తూ ఉంది. పడవ నడుస్తూ ఉన్నప్పుడు దానికి వెనక వైపు చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని లేకపోయినట్లయితే పడవ ఆ వైపుకో ఈ వైపుకో కొట్టుకుని అల్లకల్లోలంగా దాని జీవితం సాగిస్తూ ఉంటుంది. అంచేత చుక్కాని కావాలి. చుక్కాని అంటే ఆదర్శం. ఆదర్శం అంటే ఆధ్యాత్మిక విద్య. మనకు అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి. విద్యలన్నింటిలో కూడాను ఉత్తమమైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. ఏమిటి ఆధ్యాత్మిక విద్య అంటే భగవంతుణ్ణి మనసులో తలుసుకోవడమే ఆధ్యాత్మిక విద్య అంటే. భగవంతుడు ఎప్పుడైతే మన బ్రెయిన్ లో ఉంటాడో మనం చేసేటువంటి కార్యక్రమాలు రుజుమార్గంలో చేయడానికి భగవంతుడు మనల్ని సంకల్పిస్తూ ఉంటాడు. అదొకటే ఆధ్యాత్మిక విద్య. ఆ విద్యను మనకు పూర్వీకులు అందించారు. అందించినటువంటి విద్య ఏ వ్యక్తి దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆచరణలో పెడతాడు, అప్పుడు అది ఉన్నతంలోకి ఈ విధంగా చూడండి. ఉపాధ్యాయ వృత్తికి రావడానికి మేమిద్దరం కూడాను వివాహం చేసుకున్న తర్వాత ట్రైనింగ్ చేశాం. నేను అంతకు ముందు ఏదో దానిలో చేసేవాడిని. ఆ దానిలో చేసి ఉన్నట్టు ఇప్పుడు నాతో పాటుగా చేసేవాళ్ళు ఎంఆర్ఓలు అయ్యారు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎంఆర్ఓ పోస్ట్ కన్నా ఉపాధ్యాయునిగా ఉన్నట్లయితే సుఖజీవనం చేయొచ్చు, మనం నలుగురికి అసలు మంచి మార్గం చూపించొచ్చు అనే ఉద్దేశం కదా ఈవెంట్ చేపట్టాను. ఆ చేపట్టిన దగ్గర నుంచి ఇద్దరం కలిపి ఉద్యోగాలు ఇంచుమించుగా ఒకే చోట చేశాం. ఆవిడ మనం చూసుకున్నట్లయితే 1960లో ఉపాధ్యాయ వృత్తులకు ప్రవేశించింది. 1960లో ఏ రకంగా అయితే పిల్లల యొక్క మనస్సులను ఆకర్షించిందో, పిల్లలకి ఏ విధంగా అయితే విద్యను బోధించిందో, ఈనాడు కూడా రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే విధంగా, అదే పద్ధతిలో, అదే ఆరోగ్యంతో, అదే శక్తితో చేసింది ఆవిడ నిర్వహించింది. అది అందరికీ రాదు. ఎందుచేతనంటే ఆవిడలో ఒక విధమైనటువంటి విల్ పవర్ ఉంది. ఆ విల్ పవరే ఆవిడ విధంగా నడిపించిందని నేను అనుకుంటున్నాను. ఆవిడ పొగట్టం కాదు ఇది. నాకు సహధర్మచారి ఇంకోటి చెప్తున్నాను మీకు. నేను చేసుకున్న తర్వాత ఆవిడ ఉద్యోగం చేస్తూ ఎన్నడూ కూడా నన్ను, నా మాటని వ్యతిరేకించలేదంటే ఇది అతిశయోక్తి కాదు. ఎన్నడూ ఎప్పుడూ కూడాను నన్ను భర్తగా గౌరవించింది. ఉద్యోగం చేసినప్పటికీ భర్తగా, భారతీయ మహిళగా భర్త యొక్క అడుగుజాడల్లో నడిచింది. మీ అందరికీ కూడా ప్రియ ఉపాధ్యాయునిగా పేరు పొందింది. గ్రామస్తుల్లో ఆదర్శ మనిషిగా జీవించింది. ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించింది. ఈవిడికి కమిలీ బాబా గారిని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన మొగలరాజపురంలో ఉండేవారు. కమిలీ బాబా గారి యొక్క శిష్యులుగా వీళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ వంశమంతా కూడా ఆయన శిష్యులు. ఆయన డివోటీగా ఉండి అనేక యజ్ఞ సభల్లో చక్కగా ఉపన్యాసిస్తూ మీ పిల్లలందరినీ కూడా ఏ విధంగా ఆకర్షించిందో అదే విధంగా కమిలీ బాబా గారి యొక్క భక్తులందరినీ కూడాను వాళ్ళు అనేవాళ్ళు, ఏమండి మేడం గారు, ఏమిటి పిల్లలు ఆడించినట్టు ఆడిస్తున్నారంటమ్మా మమ్మల్ని. మీకు ఏ విధంగా కథలు చెప్పి కథల ద్వారా విద్యను చక్కగా మీ మనస్సుల్లో అత్తుకునేటట్టుగా చేసిందో అదే విధంగా ఆధ్యాత్మిక విద్యలో కూడాను అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కథల ద్వారా, ఉదాహరణల ద్వారా సామాన్యమైనటువంటి మానవులకు కూడాను మనసుకి అత్తుకునేటట్టుగా చెప్పడం అది గ్రేట్. నాకు, నేను మహాపండితుడిని, వేదాలన్నీ నాకు వచ్చు, రైటే. మామూలు సామాన్యంగా మన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు నా వేదాంతము, నా శ్లోకాలు వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థం కావు. అందుచేత ఈవిడ వాళ్ళ లెవెల్కి దిగిపోవాలి. నేనేదో బాగా చదువుకున్నానంటే అది కాదు కావాల్సింది. అక్కడ మనం చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావాలి. అర్థమయ్యేటట్టుగా అన్ని రకాలుగా అదేగా ఆదర్శ మహిళగా, పిల్లలకి ఆదర్శ తల్లిగా, భగవంతుడి దృష్టిలో భక్తురాలుగా, ఇన్ని రకాలుగా ఆలిన సర్వతోముఖంగా ఆవిడ అభివృద్ధిలోకి వెళ్ళిందని నేను గంటాపరంగా చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఆవిడ ట్రైనింగ్ అవుతుంది. గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూల్లో 1200 మంది విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ 50 మంది విద్యార్థులు మాస్టర్లు ఉండేవారు. 50 మంది మాస్టర్లు
కొత్త రఘురామయ్య గారిని మినిస్టర్ గారు ఉన్నాడు అక్కడ, సెంట్రల్ మినిస్టర్. ఆయన భార్య కేసుకున్న గారిని అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మినిస్ట్రేట్. ఆవిడ చాలా ఉత్తమంగాను చాలా ప్రిన్సిపల్ గా ఉండేది. ఒక రోజున ఏం చేసిందంటే, మన పాఠశాలలో ఉత్తమ విద్యార్థిని కావాలి, ఎంపిక చేయండి అని 40 మంది ఉపాధ్యాయులకి పరీక్ష పెట్టింది. పరీక్ష పెడితే ఆ సంవత్సరాల్లో లెక్క పెట్టారు. సంవత్సరాల్లో ఆటల్లో కానీ పాటల్లో కానీ వక్తృత్వంలో కానీ వ్యాసరచన పోటీల్లో కానీ క్రమశిక్షణలో కానీ అన్నిటిలోనూ కూడాను ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఈవిని ఉత్తమ విద్యార్థిగా ఆ రోజే ఎంపికైంది. 1958 1958లో ఉత్తమ విద్యార్థిని వాళ్ళ ఉత్తమ విద్యార్థినిగా ఎన్నికైంది. ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉండి చక్కగా ఆవిడ విరమించింది. ఏమి చీకు చింత చేయలేదు. భగవంతుడు ఏమిటంటే ఆవిడకి ఇచ్చిన క్రెడిట్, ఆరోగ్యం ఇచ్చాడు. సంతోషంగా ఆనందంగా నాకెంతో సేవ చేస్తూ చక్కగా ఆవిడ విరమించినందుకు భగవంతుడు ప్రత్యేకంగా ఆవిడ ఎందుకు కరుణ చూపించినందుకు ఆ భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత నేను ఈ రోజున ఈ రకంగా నిలబడటానికి అక్కడ గంగేటి లక్ష్మీనారాయణ గారిని ఇందాక మనం సన్మానం చేశాం. ఆ లక్ష్మీనారాయణ గారు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన నాకు మేనమామ గారు. మా ఇల్లు చాలా అంటే రైతాంగం కుటుంబం. రైతాంగం కుటుంబంలో ఆయన తీసుకువెళ్ళి అక్కడ మాకు విద్యను బోధించి 8 సంవత్సరాలు వారింటి దగ్గర వాడు కాస్త ధనవంతులు. మా మేనమామ గారే స్వయంగా మా అమ్మగారు తమ్ముడు ధనవంతులయ్యి నాకు విద్యను బోధించి ఈ రూపంలో నాకు మీ ముందు వచ్చేటువంటి శక్తిని ఇచ్చినటువంటి వాడు ఇందాక మనకి గంగిరెడ్డి లక్ష్మీనారాయణ గారు. తర్వాత రెండోది, నేను 1960లో నేను నా భార్య ఉద్యోగం వచ్చినప్పుడు భీమవరం హై స్కూల్లో వెంకటరమణ గారు ఇంతకుముందు సన్మానం చేశాం. భీమవరం హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఆయన మాకు చక్కనైనటువంటి క్రమశిక్షణ. ఏమిటంటే క్రమశిక్షణ నోటితో చెప్పేవాడు కదా ఆయన మహాత్ముడని. ఆయన నోటితో నాకు ఎన్నడూ చెప్పలా. నిజము పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడాను క్రమశిక్షణగా ఏ టైంలో చేయవలసినటువంటి ఆ టైంలో, ఏ పీరియడ్ లో చేయవలసింది ఆ పీరియడ్ లో ఎట్లా మాస్టర్ బోధించాలో ఆయన చేసి చూపిస్తే మేము నేర్చుకున్నాం. అట్లా చెప్పి చేయించి మమ్మల్ని ఒక మనుషులుగా చక్కగా తీర్చిదిద్దాడు ఆ మహాత్ముడు. 14 సంవత్సరాలు ఆయనతో పనిచేశారు. తర్వాత ఈ పాఠశాలలో సత్యరాజు వెంకటరత్నం గారు హెడ్ మాస్టర్ గా పనిచేశారు. మహానుభావుడు. ఆయన దగ్గర 14 సంవత్సరాలు పనిచేశాం. ఆయన కూడా తప్పు మనిషి ఏం కాదు, చక్కగా ఆధ్యాత్మిక పరుడు. ఎప్పుడైతే మానవుడికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుందో మామూలుగా మన లౌకిక జీవితం సుఖంగా జీవించుతాం. లౌకిక జీవితంలో శక్తి సామర్థ్యాలు కలగజేయడానికి ఆధ్యాత్మిక విద్య ఎక్కువగా తోడ్పడుతుంది. ఆ శక్తి ఉన్న రోజున ఇది బాగా పనిచేయగలుగుతాం. ఆ శక్తి లేని రోజున ఇది కొంచెం క్షీణించింది. ఇది చేసేటువంటి శక్తి మనకు రాదు భగవంతుడిలో. అంచేత ఇప్పుడైతే చాలా కాలాతీతమైంది. అంచేత ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారాలు చెబుతూ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో చక్కగా ఆనందంగా ఇప్పుడు వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని కలిగించినందుకు మీ అందరికీ నమస్కారాలు చెబుతూ నేను తాతయ్య రావస్తుండు సార్ తప్పుగా గారు పర్లేదు సెలవు వీళ్ళు ఇండియా లైసెన్స్
పెద్దలు బ్రహ్మారావు గారు, అలాగే శ్రీరామచంద్రుడు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నిలబడ్డారు. నిలబడితే సీతాదేవి అమ్మగారు బాగా జరిగింది. ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండియ్యా. ఏం జరిగిందంటే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి మేడలో తేలిగ్గా వేసేశాడు. ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీరామచంద్రుడు అజానుబాహుడు కాబట్టి ఈవిడ పొట్టిగా తెలిసేసరికి ఈయన ఇలా నిలబడ్డాడు. ఇలా నిలబడితే ఈవిడ బాగా చిన్నదవటంలో ఎలా నిలబడితే ఎట్లా చేస్తుంది? అందరూ తలమొహాలే చూస్తున్నారు. ఇలాగే ఎందుకంటే ఆడవాళ్ళకి తల వంచకూడదు అనేటువంటి అలాగే ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి కింద ఉండి లేపుతున్నాడు. నాకంటే అందరూ చిన్నవాళ్లే. అందరికీ స్వప్రకాశ అనుగ్రహ ఆశీస్సులు. మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో, మా శిష్య బృందము యొక్క ప్రార్థనలతో మేము ఏనాడో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా నాకు 75 సంవత్సరాలు, మాస్టర్కి 82 సంవత్సరాలు జీవించి ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండడానికి కారణం మా యొక్క శిష్య బృందము యొక్క ప్రార్థనలు, మా బిడ్డల యొక్క ప్రార్థనలు. మేము 40 సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మా శిష్యులందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు. భక్తితోనే మమ్మల్ని ఆరాధించేవాళ్ళు. భయంతో ఎప్పుడూ ఉండేవారు కాదు. వాళ్ళందరూ కూడా మనసులో మాస్టారు, మేడం గారు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతిరోజు కూడా దేవుడికి దండం పెట్టుకున్నారో ఏమో. మా బిడ్డలందరూ కూడా మా అమ్మ, మా నాన్నగారు ఇంత ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా చాలా కాలం ఉండాలి అని వాళ్ళ తపస్సులు, వీళ్ళ తపస్సులు ఫలించి మేము చేసుకోవడానికి కారణమైనదే ఈ 20 సంవత్సరాల వివాహ వేదిక. దీనికోసం వచ్చినటువంటి మా చిన్నారుల తల్లిదండ్రులకు, అనేక మంది శిష్య బృందానికి, వచ్చినటువంటి అతిరథ మహారథులకు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మా ఆరోగ్యాలు ఇలాగే ఉంటే తప్పనిసరిగా ఇంకా కొంతకాలం మీ సేవ, మీకు చక్కని చదువు నేర్పించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని, మీ బిడ్డలకు మంచి బుద్ధులు నేర్పడానికి గాను ఇంకా కొంతకాలం ఉండాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని మా బిడ్డల యొక్క వాళ్ళు కోరారు. మేము వద్దులయ్యా ఇంత బాగా ఎందుకు చేయడం అని అన్నాము. కాదండి, మీరు ఇన్నాళ్ళు ఉన్నందుకు మా కృతజ్ఞత తెలుపుకోవాలి సభాముఖంగా. అందుకైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా కోరిక మన్నించమని కోరినటువంటి మా బిడ్డల యొక్క మాటల వల్ల మేము ఈ కార్యక్రమానికి అంగీకరించాము. అదేవిధంగా దీన్ని చక్కగా, సక్రమంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా పూర్తి చేసినటువంటి మా బిడ్డల్ని ఆశీర్వదిస్తూ, దాన్ని చూడడానికి వై పద్మజ, పాగూరు వరలక్ష్మి రావాలి పైకి స్టేజ్ దగ్గర త్వరగా. మేడం మేడం వచ్చేది.
తర్వాత సద్వజ్ఞానం గారిని ఈ యొక్క కార్యక్రమం వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు. 20 సంవత్సరాల క్రితం నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు, ఆడపిల్లలైతే వాళ్ళ భర్తలకు, పిల్లలకు, మగపిల్లలైతే వాళ్ళ భార్యలకు, పిల్లలకు, అంటే మా అబ్బాయిలకి, అమ్మాయిలకి, మనవలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజున ఒక సుదినం, ఏనాడో పుణ్యం చేసుకుంటేనే ఉపాధ్యాయ వృత్తి వస్తుంది. ఇటువంటి వృత్తిలో ఉండేటువంటి ఆనందం మరే వృత్తిలోనూ లభించదు. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న పిల్లలు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తే, పిల్లల సంక్షేమాన్ని కాంక్షిస్తే వాడి జీవితంలో ఎప్పుడూ ఉపాధ్యాయుడిని కాడు. అది ఇప్పుడు మరి మీరు, ఇది నేను 5వ సన్మానంలో కూర్చున్నాను. ఇప్పటికి 4 గెట్ టుగెదర్ పిల్లలు సన్మానాలు చేశారు, ఎంతో ఆనందంగా. ఇది 5వ సన్మానం. ఇటీవలే 60 సంవత్సరాల వివాహ వార్షిక మహోత్సవం కూడా చేసుకున్నాం. మరి ఇది అంతా కూడా ఎవరిదయ్యా అంటే నాది కాదు, మాస్టర్ది కాదు, మనందరికీ కూడా సూత్రధారుడు భగవంతుడు. మనమందరం పాత్రధారులం. ఆ సూత్రధారుడు మనల్ని కొన్ని పనుల మీద ఈ భూలోకానికి పాత్రధారునిగా పంపించాడు. మన పాత్రలకు న్యాయం చేకూరుస్తూ, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పనులకు సేవ చేస్తూ మన పనులు చక్కగా ఆయన చెప్పినట్లు నిర్వర్తించుకొని భగవంతుడి నుంచి వచ్చిన మనం ఆయన దగ్గరికి చేరుకోవడమే మానవ జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు మనకి చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలు అనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కడికి 40 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అప్పుడు 15, ఇప్పుడు 15, కనీసం 30, 31, 32, 35 వరకు కూడా ఉన్నాయని అంటున్నాడు మన శిష్యుడు. బాల్యం అయిపోయింది, ఎవరు కూడా ఇంచుమించుగా అయిపోతూ ఉంది. మరి ఇటువంటి సమయంలో ఇంకా గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కువగా భగవంతుడిని. ఆయన అనుగ్రహం సంపాదించుకుంటే మనకి, మన బిడ్డలకి, వంశ పరంపరకి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. దానికి మీకు నేనే ఆదర్శం. అందువల్ల ప్రతి వాళ్ళు భగవంతుడు పంపించిన మన పాత్రని న్యాయం చేకూర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల ఎడల, భర్త ఎడల, ఆడపిల్లలైతే, మగపిల్లలైతే భార్యల పట్ల ఎవరికి వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్దిష్టంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సేవాబద్ధంగా పరిపాలించుకుంటూ, ఒకవైపు ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆయనే మనల్ని పంపించాడు, మన కర్మానుఫలితంగా మనకు లభించేదే లభిస్తుంది. అంతేగాని మనం ఎక్కువగా కొలువుకున్నా మనకు రాదు. ఎవరో ఆవదంలో మునిగితే ఒళ్ళంతా చాలా బాగా యవ్వనం అయిపోతుందని ఆవనందం జాడి తెచ్చుకుని అంత నిండా ఆవదం పోసేసి అందులో మునిగి ఒక అరగంట ఉండి లేచాడట. వాడికి ఎంత అంటుతుందో అంతే అంటుతుంది. జాడీలో మునిగాడని ఆవదం అంతా అంటేస్తుందా? అంటదు. అలాగే మనం చేసుకున్న కర్మల ఫలితంగానే మనకు వచ్చే డబ్బు కానీ, పరపతి కానీ, ఉద్యోగం కానీ కర్మానుఫలితంగా లభిస్తుంది. మనం చేసుకున్న కర్మలే మనం వెంట వస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణ ఏమిటో ఒక చిన్నది చెప్పి నేను ముగిస్తా. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఒక కథ చెప్పడం అలవాటు అయిపోయింది. చించి దానిని వండగట్టి మహర్షి వైపుకి విసిరింది. మహర్షి వైపుకి ఇచ్చేసింది.
ఆయన చేతితో పుచ్చుకొని ఈ ద్రౌపదీదేవికి శతకోటి నమస్కారాలు సమర్పించుకొని ఆ కౌపీనాన్ని ధరించి బయటకు వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి కౌరవ సభలో ద్రౌపదీదేవికి దుర్యోధనుడు మానభంగం చేయడానికి సంకల్పించాడు. కొలువలు ఒలిచేయమన్నాడు వస్త్రాన్ని. ఎందుకని? పాండవులు యోధంలో ఓడిపోయారు. ధర్మరాజు గారు భార్యను కూడా కోల్పోయాడు యోధంలో. అప్పుడు దుర్యోధనుడు నా దాసి ద్రౌపది తీసుకురండి, వస్త్రాలు తీసేయండి అని ఆజ్ఞాపిస్తే దుశ్శాసనుడు వస్త్రాన్ని తన సెక్రటరీని ఈ ద్రౌపది యొక్క ఆవిడమే ఆమెకు అఖండ వలువలై అనంత వలువలై ఎన్ని చీరలు తీసేసినా ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి. హస్తినాపురం అంతా కూడా పంచిపెట్టారమ్మా. అందువల్ల మనం చేసే పుణ్యమే మనకు అక్కడికి వస్తుంది, మీ బిడ్డలకు అక్కడికి వస్తుంది, మీ పెద్దలకు అక్కడికి వస్తుంది. అలాగే పాపం కూడా వెన్నంటి మనల్ని కట్టి కుడుకుతుంది. అందుకని తెలుసో తెలియకో ఎప్పటి వరకు చేసిన పాపాలకు పశ్చాత్తాపడి ఎవరికైనా పుణ్యకార్యాలు చేసుకుంటూ మీ బిడ్డలను మీరు చక్కగా ఆనందంగా ఆడపిల్లల అత్తమామలను మగపిల్లలు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఆశీస్సులే భగవంతుని ఆశీస్సులు. తల్లిదండ్రులకు సేవ చేసిన వాడు ఎప్పుడు బాగుపడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా చక్కగా మీ బిడ్డలతో వంశ పరంపరతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో హాయిగా బ్రతకాలని ఆ సప్రకాశుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ మరొక్కసారి ఆశీస్సులు కురిపిస్తూ మరొక్కసారి ఎవరైనా ఎప్పుడైనా వీలైనప్పుడు మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు పొట్టిగా లంగా పరికణీలు ఆ కట్లు వేసిన మొహాలే నాకు గుర్తున్నాయి. కొంత పెద్దవాళ్ళైనట్టుగా కనిపించలేదు. కొంతమందిని గుర్తుపట్టా, కొంతమందిని గుర్తుపట్టలేకపోయా. అందరికీ ఆశీస్సులు అర్పిస్తూ నేను ఎంతగా వినిపిస్తున్నాను. ఓం జై శాంతి. యాక్చువల్గా వాళ్ళు చాలా పులకరించిపోతున్నారు కాబట్టి అంత అలా మాట్లాడగలుగుతున్నారు. ఆ వయసులో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ గారు అసలు ఆవిడ మన క్లాస్ టీచర్గా, మనకి హై స్కూల్ టీచర్గా పనిచేయడం అనేది మనకు చాలా అదృష్టం. చాలా అందంగా ఉండేవారు ఆవిడ. కాలువతల నుంచి వస్తుంటే ఆవిడ వెనకాల చాలా మంది ఆడపిల్లలు ఆవిడతో ఫాలో అవుతూ నడిచేవారు. అంటే చాలా హార్డ్గా ఫీల్ అయ్యేవారు మేడం వెనకాల నడవడం అనేది. ఆవిడ చక్కగా కొప్పు పెట్టుకుని చాలా చక్కమని నడుస్తుంటే ఆడపిల్లలు అందరూ కూడా ఆవిడతో చాలా చక్కగా ఫాలో అవుతే మేము యువతల నుంచి వచ్చేవాళ్ళం. అసలు చాలా అదొక హార్డ్గా ఫీల్ అయ్యారు అనమాట. తర్వాత మేడం గారు కథలు చెప్పడం కానీ, అంటే మనకి మంచి మనుషుల్లో మనకు ఉన్నటువంటి ఆ టైంకి మంచి మనుషుల్లో ఒక మేడం గారు అనేది నాకు ఒక ఐకాన్ కింద లెక్క అనమాట. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ అండ్ ఆల్సో క్లాస్మేట్స్ ఫీలింగ్ అనమాట. అంత గొప్ప మేడం గారు మనకి హై స్కూల్ టీచర్గా రావడం అనేది ఈ కైకరం గడ్డ చేసుకున్న పుణ్యం అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా తర్వాత వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఆది దంపతులు లాంటి వారు. వాళ్ళ అబ్బాయి దగ్గర నేను ట్యూషన్ కూడా అర్థం జరిగిందండి. చాలా మంచి సంబంధం ఉంది వాళ్ళదండి. అందుకే ఈరోజు చక్కగా ఎంత వయసులో కూడా పర్ఫెక్ట్గా ఉండి అలా మంచి ఆలోచన వల్ల ఈ రోజుకి చక్కగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఆ వయసు వచ్చేసరికి కూడా ఉల్లాసంగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఈ కార్యక్రమంలో చాలా ఉల్లాసంగా కనపడుతున్నారు. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, సమయాభావం అయినా కూడాను మన మాస్టర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో నేను అది కనిపెడుతున్నాను. వాళ్ళు మనకన్నా ఎక్కువ కుర్రాళ్ళు అయిపోయారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా ఆ వయసుకి షుగర్లు ఉంటాయి అయినా కూడా వాళ్ళు అరే మేము ఉంటాం చెప్తామంటున్నారు. అలాగే మా మేడం గారి గురించి చెప్పుకోవడం మన ధర్మం అన్నమాట. అలాగే బ్రహ్మారావు గారు కొన్ని మింగేయాల్సిన మాటలు ఉంటాయి డైలాగు ఏంటి అవి చెప్పకూడదు. అవన్నీ కూడా గుర్తు చేస్తూ వాళ్ళిద్దరికి సందేశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. సార్ మిమ్మల్ని ఏం తక్కువ చేయలేదు సార్. మీరు కొన్ని డైలాగులు అందరికీ స్వాగతం. ఆత్మీయ బాంధవులైన వేదికను అలంకరించినటువంటి నా సహాధ్యాయ
బృందానికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆత్మీయ బిడ్డలైన మీకందరికీ నా శుభాశీస్సులు. ఆత్మీయ బిడ్డలు నాకు మీరు గర్భాన్ని జన్మించకపోయినా ఆత్మతో మిమ్మల్ని అందరినీ కూడా మరి కొన్నాళ్ళ పాటు గురువుగా ఉన్నందుకు మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు. మీ భర్తలు కానీ, మీ భార్యలు కానీ, మీ బిడ్డలు కానీ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కైకరంలో పాఠశాలలో పనిచేశాను అన్నాడు విరూపు. కైకరం పాఠశాల స్టూడెంట్ను కూడా నేను 1952 to 55, 55లో 11th క్లాస్ చదివి ఈ పాఠశాలను విశ్రమించాను. మా నాన్నగారు అప్పుడు నారాయణపురంలో ఉండేవారు, అందువల్ల నడిచి వచ్చేవాళ్ళం 4 ఏళ్ళు. మా అన్నయ్యకి నాకు కలిపి ఒక క్లాస్లో వేసి ఈ పాఠశాలలో 8వ తరగతిలో జాయిన్ చేశారు మా నాన్నగారు. అప్పుడు నా వయస్సు 10 ఏళ్ళు, నేను చదివేది 8వ తరగతి. అలాగే 12వ తరగతిలోకి వచ్చేసరికి నా వయస్సు 13 ఏళ్ళు. అది పాస్ అయిన తర్వాత నా వివాహం అయ్యాక మాస్టర్ దయ వల్ల నేను ట్రైనింగ్ అయ్యా. మా పెద్దమ్మాయి కూడా పుట్టాక నాకు ఉద్యోగం వచ్చేటప్పుడు నా వయస్సు 17 సంవత్సరాల 8 నెలలు. తరువాత 40 సంవత్సరాలు ఉద్యోగ నిర్వహణ చేశాను నేను, 40 ఏళ్ళు. అందులో 16 సంవత్సరాలు భీమడోలు, 24 సంవత్సరాలు ఇక్కడ. మొత్తం పూర్తయిపోయింది. మధ్యలో 2 ఏళ్ళు ఎక్కడికో వెళ్ళాం, కానీ అది నా జీవిత చరిత్ర. మరి ఈ విధంగా నేను ఉపాధ్యాయ వృత్తికి రావాలి అంటే నాలా ఎంతో మంది ఆడవాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు ఎంతో మంది ఇళ్లలో మగ్గుతూ ఉంటే, ఆ రోజుల్లో ఆడదానికి చదివేందుకు అనే రోజులవి. ఎప్పుడు 1960లో నాకు ఉద్యోగం వచ్చింది. నేను పుట్టింది 1941. నారాయణపురం నుంచి వచ్చే ఏకైక విద్యార్థిని నేను ఒక్కదాన్నే. చేపురోలు నారాయణపురంలో ఆడవాళ్ళకి చదివేలేదు, ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నా స్కూల్లో నా తరగతిలో 8th, 9th, 10th, 11th కూడా ఉంది. నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. మరి ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు? అటువంటి రోజుల్లో ఒక్కదాన్నైనా మా నాన్నగారు చదివించడం, మీ గురువు గారైన బ్రహ్మారావు గారు ఆడదానికి చదివేందుకు అనడం కాదు, వివేకానంద స్ఫూర్తితో ఆడవాళ్ళు చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్లే అని గ్రహించి తాను వెళుతూ టీచర్ ట్రైనింగ్కి నన్ను కూడా పంపించి ఉద్యోగంలోకి రప్పించినందుకు ముందుకు నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టార్కి సంపూర్ణంగా తెలుసుకున్నాను. తరువాత ఒకటే నేర్చుకున్నా నేను, పిల్లలకి భయంతో కాకుండా భక్తితో చదువు చెప్పాలి. భక్తి రావాలి అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని వశీకరణ చేసుకోవాలి, అప్పుడే పిల్లలు బాగా చదువుతారు అని కథలు చెప్పడం ప్రారంభించారు. అదే నాంది. ఆ కథలు చెప్పడమే మన స్వర్గీయ సత్యరాజు వెంకటరత్నం గారు సూక్తి చెప్పాలి, పిల్లలు కాదు సూక్తి మాస్టర్లు చెప్పాలి. రోజుకొకళ్ళు, ఇద్దరిని. శనివారం మాస్టర్కి నాకు సూక్తి రోజు. ఆ సూక్తి రోజున ఏదో ఒక చిన్న కథ గుర్తు పెట్టుకుని చెప్పేదాన్ని. అందుకని ఆ శనివారం నాడు పిల్లలందరూ అసెంబ్లీకి గబగబా పరిగెత్తుకొచ్చేవాళ్ళు. మేడం గారి వాళ్ళు సూక్తి చెప్తారు, కథ చెబుతారు. కథ కోసం సూక్తి కథ రూపంలో మలుచుకోవడమే. ఈనాడు నేను భీమడోల్లో హై స్కూల్ పెట్టి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులతో, 20 మంది ఉపాధ్యాయులతో, ఇప్పుడు అన్నయ్య అని చెప్పబడే మీ గురువు గారైన మా అబ్బాయి అక్కడ స్కూల్కి ప్రిన్సిపాల్, మనవడు కరెస్పాండెంట్, ఒక 20 మంది ఉపాధ్యాయులు, మేమిద్దరం ఆ పాఠశాలలో ఇంకా ఉపాధ్యాయులు అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందువలనంటే ఈ వయసులో 76 సంవత్సరాలు మొన్న వచ్చాయి నాకు, 76. అయినప్పటికీ
ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాము అంటే పిల్లల్ని చూసి అప్పట్లో ఎంత ఆనందం పొందేవాడమో ఇప్పుడు కూడా మా పాఠశాల పిల్లల్ని చూసి అదే ఆనందం పొందుతూ వాళ్ళని చూస్తూ చిన్నారి మొహాలు. ఇందాక అబ్బాయి చక్కగా ప్లెడ్జ్ చెప్పాడు. ఆ ప్లెడ్జ్ నేను ఎల్కేజీ యూకేజీ పిల్లలతో చెప్పిస్తా. ఎల్కేజీ యూకేజీ ఇలాగ మైక్ చేతికిచ్చి ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఇంగ్లీష్ ప్లెడ్జ్ ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెబుతూ ఉంటే ఆనందంతో పొలకరించిపోయి ఆ చెప్పిన వాడికి ఒక చాక్లెట్ బహుమానం ఇస్తూ ఉంటారు. తరువాత సూక్తి అప్పుడు ఎలా చెప్పాను ఇప్పుడు కూడా అదే సూక్తి. ఒక రోజు సూక్తి చెప్పి దానికి ఒక రకమైన చిన్న వివరణ కథ. అదే సూక్తి మంగళ బుధ గురు శుక్ర శని. కానీ వివరణలు వేరు కథలు వేరు, వివరణలు వేరు కథలు వేరు. ఆ విధంగా 6 రోజులు పిల్లలకి చెబుతూ ఉంటే ఆ చిన్నారి మనస్సుల్లో అది ఇంటికి వెళ్ళి వాడు మేడం గారి కథ చెప్పారు, అమ్మ ఇలా చెప్పారు, ఇలా ఉండాలి అన్నారు అంటూ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ ఆనందం మేము ఆనందంగా మేము విన్నాడు. ఈ విధంగా జీవించడానికి మా ఆరోగ్య రహస్యం ఆ బిడ్డలను చూసుకొని కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించి మాస్టర్కి 83 ఏళ్ళైనా నాకు 76 ఏళ్ళైనా ఈ విధంగా ఉన్నాము అంటే ఆనాడు మీకు చెప్పినటువంటి పుణ్యం, మీ అందరి మనస్సులో మేము కూడగొట్టుకున్న పుణ్యం భగవంతుడు మాకు ఇటువంటి ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదు ఈ వేళ మా ఓన్ బ్రదర్ మన ఇంట్లో ఫంక్షన్, చక్కటి ఫంక్షన్. అమ్మ ఆదివారం ఫంక్షన్ నువ్వు రావాలమ్మా అని ఫోన్ చేశాడు విజయవాడ. అన్నయ్య నేను రాలేను, మా పిల్లలు ఎప్పటి నుంచో జిల్లాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు 30 ఏళ్ల క్రితం నా దగ్గర చదువుకున్నారు, వాళ్ళని విడిచిపెట్టి నీ దగ్గర ఫంక్షన్కి రాలేదన్నయ్య నన్ను క్షమించు. ఫిబ్రవరి 10వ తారీఖున విజయవాడలో బాబా గారి పూజలు ఉన్నాయి. అప్పుడు తప్పనిసరిగా 2 రోజులు అక్కడ నేను ఉండాలి, అప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఆయన పంపించేశారు. కాబట్టి మేము అందరూ కూడా నిజంగా మాస్టర్లు చెప్పినట్టుగా ఇంచుమించుగా నేను 50 సన్మానాలకు పైనే పొందా. ఆధ్యాత్మిక సభల్లో కానీ మీ పిల్లల దగ్గర కానీ ఇటువంటి బ్రహ్మాండమైన సన్మానం కానీ గురువులకు పాద పూజ కానీ మీరు చేసినటువంటి సన్మానం అపూర్వం. ఎల్లప్పుడూ కూడా నా గుండెల్లో పదనంగా దాచుకున్నటువంటి సన్మానం అని మీకు నేను సభాపూర్వకంగా ఆనందంగా చెప్తున్నా. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మేడం గారండి ఒక కథ చెప్పరా అని అడిగారు. ఒక 5 నిమిషాల్లో ముగించే కథ మాత్రమే చెప్తాను. మనం అందరం కూడా భగవంతుని బిడ్డలం, ఆయన లేదే మనం లేవు. తల్లిదండ్రుల ద్వారా భగవంతుడి ద్వారా మనం ఇక్కడికి వచ్చాము అంటే ఒక శ్వాస పీల్చి వదలడం మన వల్ల కాదు. ఇక్కడ మనం సమావేశం అవడం మన వల్ల కాదు. పైన ఉన్నవాడు అన్నీ సమకూర్చితే నా అంత గొప్పవాడు లేడు అని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎల్లప్పుడూ దేవుణ్ణి గుర్తు పెట్టుకోవాలి అనడానికి నిదర్శనం ఏమిటంటే ఒక ఊరుంది, ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయనకి ఇంకా వివాహం కాలేదు. ఆయన కొత్తగా రాజ్యానికి వచ్చాడు తండ్రి గారి దగ్గర నుంచి. వచ్చిన వెంటనే ఒక మంచి పని చేయాలనుకున్నాడు. ఊరంతా కమికేశాడు. ఈ హై స్కూల్ గ్రౌండ్లో పెద్దగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నా, ఎవరికి ఏం కావాలో అక్కడికి వచ్చి బండ్లు కట్టుకుని మీ ఇష్టం, అన్ని రకాల వస్తువులు అక్కడ పెట్టబడుతున్నాయి అని టముకు వేయించితే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా వస్తువులు అంటే. ఒక చీర ఉంటే 2వ చీర కావాలి, 2వ చీర ఉంటే ఇంకో చీర. ఈ నగ ఉంటే అమ్మాయి వెంట నగ కనిపిస్తుంది, ఓహో అది బ్రహ్మాండంగా ఉంది, అది కూడా కావాలి. అలాగే ఆడవాళ్ళు చాలా మంది వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి బీరువాలు, గ్యాస్ పొయ్యలు,
నగలు, నాణ్యాలు, ఇంట్లో ఏం కావాలో అన్ని వస్తువులు స్టాల్స్ రూపంలో పెట్టున్నాయి. ఎవరికి కావాల్సిన పట్టుకెళ్ళిపోవచ్చు, ఖరీదే లేదు. మహారాజు గారు కదా, రాజు తలుచుకుంటే దగ్గర కొంకొలువా అన్ని పట్టుకుపోతున్నాయి. చూస్తున్నాడు రాజుగారు ఒక వేదిక మీద కూర్చొని. అందరూ తీసుకెళ్తున్నారు. ఒక 18 ఏళ్ల యువతి, పెళ్లి కాని అమ్మాయి వెళ్ళి ప్రతిదీ చూస్తూ ఉంది. దాన్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది. ఏది పట్టుకెళ్ళదు. అతను ఏం పట్టుకెళ్ళా, అన్నీ తిరిగి 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 వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే అమ్మాయిని చూశాడు రాజు. ఏమిటి, అందరూ ఎగబడిపోయి బళ్ళు కూడా తెచ్చుకుని ఆ బళ్ళ మీద ఎక్కించుకుని బీరువాలన్నీ పట్టుకుపోతున్నారు. ఈ పిల్ల ఏం తీసుకోదేంటి, ఎందుకు అనుకుని ఆ అమ్మాయిని పిలిచాడు. ఇలా అమ్మ అన్నాడు. వచ్చింది. నమస్కారం అండి అంది. ఏమ్మా, ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి, నీకేం నచ్చలేదా? లేదులేండి అయ్యా, నాకేం నచ్చలేదు మహారాజా, వెళ్ళిపోతున్నానన్నాను. అలా కాదు, నీకేం కావాలో చెప్పు, చెబితే నేను చెప్పిస్తాను. అది పట్టుకెళ్ళు, ఇక్కడి నుంచి వచ్చిన వాడి ఊరికే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. లేదులేండి మహారాజా, మీరు నేను అడిగినా మీరు తేలేరండి. ఎందుకులేండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అని. అలా కాదు, నేను రాజుని శాసిస్తున్నా, చెప్పు ఏం కావాలో చెప్పు, అది నేను చెప్పేస్తా, నువ్వు పట్టుకెళ్ళు అంతే. ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోయి ఆ మహారాజా చేయి పుచ్చుకుంది. మీరే నాకు కావాలి, మీరే నాకు కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తనకొకటి అందరూ తీసుకెళ్తున్నారు. మీరొక్కరు నా వారైతే ఇవన్నీ నావే అవుతాయి కదా, మీరే నాకు కావాలి. ఈ పని చేయగలరా? చాలా సంతోషించాడు మహారాజు. చాలా తెలివైన పిల్లల్ని ఆ అమ్మాయిని వివాహం చేసుకుని మహారాణిని చేశాడు. అలా మనకి ఎన్ని వస్తువులు ఉన్నా, భార్య బిడ్డలు, సిరి సంపదలు ఉన్నా, మనకి కావలసిన వాడు భగవంతుడు ఒక్కడే. ఆయన నిరంతరం పూజించితే మనకి అన్నీ సమకూరుతాయి. దాంతోపాటు పరోపకారం, మనకున్న దానిలో పక్కవాడికి కొంచెం పెట్టండి, సేవ చెయ్యండి. నీ ధర్మము నీకు రక్ష, నీవు చేసిన పనులే నీకు వెనక్కి తిరిగి వస్తాయి. వేప విత్తనం వేస్తే వేప చెట్టు వేస్తుంది, వేపకాయలు వస్తాయి. చెడే చేదే వస్తుంది. మామిడి టెంకవే మామిడి చెట్టు వేస్తుంది, తీయని ఫలాలు అందుకుంటావు. నీవు చేసే కర్మ మంచిదైతే నీకు, నీ బిడ్డలకు, నీ వంశ పరంపరకు మంచి జరుగుతుంది. నువ్వు చేసే చెడు పనులు అయితే నీ వెనకనే నీకు అనేక నష్టాలు వస్తాయి. కాబట్టి మనం మంచిగా ఉండాలంటే మన చేతులు, మనం చెడ్డగా ఉన్నా మన చేతులు. ఈ విధంగా మీరందరూ ఆడపిల్లలు అత్తమామల్ని, మగపిల్లలు భార్యని, బిడ్డల్ని, వాళ్ళ అమ్మా నాన్నల్ని అందరినీ కూడా ప్రేమగా సేవాతత్వంతో మీ పరిధులు దాటకుండా చక్కగా సేవించి, చిన్నపిల్లలందరూ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. తల్లిని తండ్రిని మనకు దేవుడు ఇచ్చాడు, వాళ్ళే మనకు దేవుళ్ళు. లేచి నమస్కారం చేస్తే, అమ్మకు నమస్కారం చేస్తే మున్నోడు దేవతలకు నమస్కారం చేసినట్లే. గణపతి అమ్మ చుట్టూ నాన్న చుట్టూ తిరిగి విఘ్నాలు ఖర్చును సంపాదించాడు కథలో, వినాయక చవితి కథలో. కాబట్టి మీరందరూ కూడా మీ భార్యా బిడ్డలతో హాయిగా జీవిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, చిన్నపిల్లలను సంస్కరించుకుంటూ, మీరందరూ సప్రకాశ అనుగ్రహాశీస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం బ్రతకాలను ఆశిస్తూ, ఇది ఇచ్చినటువంటి మీకు, ఇటువంటి ఏర్పాటు చేసి ఇంత ఘనంగా సన్మానం చేసినటువంటి మీకు, దీన్ని ఎంతో కృషి చేసినటువంటి కొంతమంది పేరు చెప్పారు. వాళ్ళందరికీ మీకు పేరు పేరున నా దీవెనలు చేస్తూ ఎంతటితో నేను విరమిస్తున్నాను. ఓం జై సార్ బ్రహ్మారావు గారు. స్టేజీ మీద ఉన్న పూజ్యులు
మంచి వృత్తిని ఎన్నుకొని చక్కగా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వక విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పకూడదు, కానీ మీలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీ అందరికి కూడా నమస్కారాలు చెప్పండి. ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు మేడం గారు. ఆవిడ ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. నాకన్నా 7 సంవత్సరాలు పెద్దది ఆవిడ. మీకు చెప్పిందా? మీకెవరికి చెప్పలా. చిత్రం ఏంటి, భౌతికంగా నేను 25 ఏళ్ళకి రిటైర్ అయ్యా 92లో. ఆవిడ 99లో రిటైర్ అయింది. ఏమైనా నీకు బతుందా లేదా? ఆవిడ పెద్ద అంటున్నావేంటి అని మీరు అడగాలి. నన్ను ఎవరు అడగటం ఏమిటంటే, ఆవిడ జ్ఞానంలో నాకన్నా పెద్దది, జ్ఞానంలో నాకన్నా పెద్దది, భౌతిక శరీరంలో కాదు. ఎందుకంటే నేను మేడం గారు చెప్పారు ఒక మాట. మొన్న ఈ మధ్య 1960 ఏప్రిల్ 22వ తారీఖున వివాహమై మా ఇద్దరికి 60 సంవత్సరాలు పూర్తయింది. నా సంతానానికి వివాహం నేను చేశాను. నాకు తెలియకుండానే నా సంతానం మాకు ద్వితీయ వివాహం చేశాడు. ఎక్కడ? భీమడోల్లో. సరే, అలా వచ్చండి. నేను మేడం గారు ఒక మాట చెప్పారు, మీరు జాగ్రత్తగా వినాలి. 83 సంవత్సరాల 4 మాసాలు నాకు. ఇంతవరకు ఇలా బ్రతుకుతున్నాను అంటే మేడం గారు చేసేటువంటి సేవ వల్లనే నేను బ్రతుకుతున్నా. యథార్థమైన విషయం చెప్తున్నా. దీనిలో ఒక్క మాట కూడా తేడా లేదు. దీనిలో ఆగర్భ శ్రీమంతులు ఉన్నారు, బాగా డబ్బున్నోళ్ళు. మా ప్రసాద్ ఉన్నాడు, ఆగర్భ శ్రీమంతులు. ఈవిడ ఆగర్భ ఆధ్యాత్మిక బంధం. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే వచ్చింది ఆధ్యాత్మిక చింతన. మరి మీకు ఒక విషయం చెప్తున్నా. మా ఇద్దరికి 60 సంవత్సరాలు అయింది వివాహం అన్నాను. ఒక్క రోజులో కూడా నన్ను వ్యతిరేకించి మాట్లాడాడు. ఏమంటే ఆవిడ బోర్డు పెన్షన్ నాకన్నా ఎక్కువ పెన్షన్. ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఆడవాళ్ళని ఎలా ఉంటుందంటే, మగవాళ్ళని ఎంత చక్కగా చూస్తారంటే చూస్తారు కాదంటలా, కానీ పై రూపంలో చూస్తారు. కళ్ళు పై రూపంలో ఉంటాయి, కానీ అలా లేదు. ఇవాళ కూడా ఆవిడ జీతం, తన జీతం తనకు తెలీదు. నాది డబ్బు కాదు, నాకు రూపాయి ఇప్పుడు చెప్పాల. మీరు యథార్థం దీనిలో అతిశయోక్తిగా చెప్పాల్సిన పని. ఎందుకు అతిశయోక్తి చెప్పడం? నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా మీ భర్తల్ని చక్కగా మేడం గారు ఎలా చూస్తున్నారు అట్లా మీరు కూడా భర్తని భగవంతుడుగా పూజించమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా మీరు కూడా మీ భర్తల్ని చక్కగా చూస్తే, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటే మన పిల్లలు కూడా చక్కగా తయారవుతారు. ఎందుకంటే ఫేస్ ఇది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాడు. అర్థం ఉంది. మీ మొహం దానిలో చూసుకుంటే అదే మొహం నీకు కనపడుతుంది. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలు చక్కగా పెంచుకుంటే మీరు క్రమంగా ఉండి, మీరు ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా చక్కగా తయారవుతారు. మీ తల్లిదండ్రులు చూడండి, మీరు యథార్థంగా చెబుతున్నాను. ఈ ఊళ్ళో చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారు. మరి మీరందరూ కూడా విద్యావంతులయ్యి ఈ విధంగా ఇక్కడికి రాగలిగారు. విద్య లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు ఇక్కడ. గాంధీ గారు ఒక మాట చెప్పాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ వాల్యుబుల్ వెల్త్ ఆఫ్ ఆల్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మనకి సంపదలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, బంగారం ఉంది, బ్యాంకుల్లో ధనం ఉంది, అవన్నీ సంపదలే. ఆ సంపదలన్నిటికీ కన్నా
విద్య అనేది అన్నిటికన్నా ఎక్కువ సంపద. అందుకనే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి మేము ఆనాడు చదువుకోబట్టే మీరు నిజంగానే స్వర్గం అన్నారు. స్వర్గం ఉందో లేదో నాకు తెలీదు, నరకం అన్నారో తెలీదు, ఇక్కడ స్వర్గాన్ని చూపించారు మాకు కదా. భూలోక స్వర్గం అంటే ఇక్కడే. ఓహో, స్వర్గం అంటే ఇలా ఉంటుందన్నమాట. పూజింపబడతాడు మానవుడు. ఎవడు? మహాపండితుడు, జ్ఞాని పూజింపబడతాడు. అలాంటి మహాపండితుడికి, జ్ఞానులకు పూజింపబడేటువంటి అదృష్టాన్ని మాకు కలగజేశారు మీరు. అది జన్మలో మర్చిపోం. అది పూర్వజన్మలో ఏదో చేసుకున్నాం, మంచి ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వలన ఉపాధ్యాయులుగా మేము వచ్చి మీ అందరి చేత ఈ విధంగా పూజింపబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి మాకు వరం. యథార్థంగా మీ అందరూ ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇక్కడ ఎంతమంది చక్కగా కూర్చున్నాం. ఇక్కడ మనకి ఇందాక క్రాఫ్ట్ మాస్టర్ ఉన్నారు, చాలా స్వార్థపరుడైన. 1961లో ఇక్కడ 61లో చేశా. నాకు శిష్యుడు. నువ్వు నా గురువు కాదన్నాడు. గురువు కాదు ఏంటంటే నేనేం చేశానో తెలుసా? ఈ ఊళ్ళో పులాబ్జాక్షి ఉంది, నీకు తెలుసా అన్న? పోయి తెలుసు అన్నాడు. యోజన గది ఉంది, నీకు తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరూ నా శిష్యులు. వాళ్ళతో చదివామని చదివానండి. వాళ్ళతో చదివి నా శిష్యులు అంటే బ్యాక్ పెంచి వాళ్ళు వెనకాల కూర్చున్నాడు. అంటే దానిలో ఉన్న రహస్యం ఏంటంటే నేను చేసిన చూడలేదే. కానీ ఓ చిన్న రహస్యం చెప్తా. పూడలో 75లో పూడలో ఒక 4 నెలలు పనిచేశాను. నరసింహరావు గారితో పనిచేశారు. మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు చూసారా, నరసింహరావు గారికి శిష్యుడైన. ఎవరు? ఇప్పుడు గని చేయలేరు. యథార్థంగా చెప్తున్నా, నేను 4 నెలలే పనిచేశా. 4 నెలలే పనిచేస్తే నా షష్ఠి పూర్తి ఉత్సవానికి వచ్చాడైనా. ఆయన ఇక్కడ డ్రిల్ మాస్టర్ ఉన్నారు, డ్రిల్ మాస్టర్కి శిష్యుడే. నిజంగా మీరు నమ్మండి నమ్మకండి, స్టేజీ మీదకి నేను బ్రహ్మారావు గారికి నేను శిష్యుడినైనందుకు నేను గర్వపడుతున్నాను అన్నాడు. మరి ఈయన మాటలు ఉన్నాడు అన్నైపోయాడు. ఆయన స్టేజీ మీద గర్వపడుతున్నాను అన్నాడు. ప్రియమైన విద్యార్థులారా, అంటే నేను వేరే గొప్పగా చెప్పడం కాదు, ఇది మీరందరూ కూడా సరే, నేను ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే, కానీ ఒక చిన్న విషయం బట్టి చెప్పి ఊరుకుంటా. మీరు చేసినటువంటి ఆప్యాయత, ఇంత ప్రేమతో చేసిన దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఒకసారి చూడండి, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మీ అందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యులు వారు ఒక ప్రతిజ్ఞ పూనాడు. ఏమి ప్రతిజ్ఞ పూనాడంటే, భీష్మాచార్యులు వారు తెల్లారిపాటికి పాండవులందరినీ కూడా చంపేస్తారన్నాడు. తెల్లారిపాటికి నా భర్తను పోతారని చెప్తే ఏ స్త్రీ అయినా ఆనందంగా ఉంటుందండి? అంత విచారంగా ఉండి, ఆవిడ విచారంగా ఉన్న మీ అత్తమామల్ని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడండి. ధర్మో రక్షతికి రక్షతికి రక్షత రక్షత తొప్పట్టుకున్నాడు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మే రక్షిస్తుంది. మీ తల్లిదండ్రులను మీరు చూడటం ధర్మం. మీరు ఈ ధర్మాన్ని మీరు చేసినట్లయితే మీరు ముసలోళ్ళైన తర్వాత మీ పిల్లలు ఆ ధర్మాన్ని చూపిస్తారు. మీరు ఇప్పుడు చూపించుకోకుండా వృద్ధాశ్రమంలో పెట్టారనుకో, మనం కూడా అదే గది. మీరు ఆ స్థితికి వెళ్ళకుండా మీరందరూ కూడా సుఖశాంతులతో హాయిగా ఉంటారని మీ అందరి ముందు సెలవు చేసుకుంటూ, ఉపాధ్యాయులందరూ కూడా లేట్ అయిపోయింది అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో దేవుడు ఉన్నాడు. అంచేత ఇలాంటి అవకాశం ఇచ్చి ఉన్నాయి. డ్రైవర్ లేకపోతే నడవదు కదా. అలాగే భగవంతుడు మనకు డ్రైవర్ రూపంలో ఉండి కళ్ళతో చూస్తున్నాడు, ముక్కుతో వాసన చూస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు, చేతులతో పనులు చేయిస్తున్నాడు. ఇన్ని పనులు ఆయన చేస్తున్నాడు. మనం హాయిగా నిద్రపోయి అబ్బా నాకేం గుర్తురాలా, హాయిగా పడుకున్నాను అంటున్నాడు మానవుడు. మరి మనం హాయిగా పడుకుంటే లోపల గుండె కొట్టుకుంటుంది, శ్వాస పీల్చుతున్నాం,
మరి ఆయన కూడా ఒకసారి వీళ్ళందరూ నిద్రపోతున్నారు, నేను ఒక కొనుకేస్తే అంటే ఇక మనం లేస్తామా? మనం లేవడం అనేది ఉంటుందా? అన్ని విధాలుగా భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఒక్కసారి మనకి ఏదైనా ఒక పెన్ను గానీ ఒక బుక్ గానీ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాము. మరి ఇన్ని ఇచ్చుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, మరి ఆయనకి ఏ విధంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి? థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి సుగుణాలు, అందులో మనస్సంయమం, మనస్సుని నిగ్రహించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అబ్బాయి కూడా చెప్పాడు, మనోనిగ్రహం. మనస్సు దాని ఇష్టం వచ్చిన వాటి మీదకు వాలుతూ ఉంటుంది. ఆ ఇష్టం వచ్చిన వాటి మీదకి వాలుతూ ఉంటే ఓ పిచ్చి మోహనమా, నువ్వు వాటి మీదకి వాలవద్దే, దీనికంటే ముఖ్యమైనది లోపల ఒకటి ఉన్నది, ఆత్మ వైపుకు చూడు, అంతర్ముఖంగా ప్రయాణం చెయ్యి, అక్కడ అసలైన ఆనందం ఉంది అని తిరిగేటువంటి మనస్సుని చెక్కబట్టుకుని గుర్రం నడిపేటప్పుడు కళ్ళాన్ని పట్టుకుని లాగుతూ ఉంటాడు రౌతు. లాగినట్లుగా ఆ మనస్సు ఇతర విషయాల మీదకు పోయినప్పుడు దానిని లాగి పట్టి లోపలికి మళ్ళీ ప్రయత్నం చేసి దానికి అడిగింది ఇవ్వకుండా ఉండడం ముఖ్యం అన్నాడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రునికి మనోనిగ్రహం గురించి బోధించేటప్పుడు, రామ, మనస్సును నిగ్రహించుకోవడం చాలా ముఖ్యమయ్యా, అది ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటే దానికి ఇష్టమైన దానికి కొన్నాళ్ళు ఇవ్వడం మానేయాలి. ఒక కుక్క ఉన్నది, పెంచుకుంటున్నాం మనం, దాన్ని ఎత్తుకుని ముద్దాడి ఎన్నో చేస్తూ ఉంటారు. ఎవరో వచ్చి ఏమండి కుక్కలు మంచివి కావండి, ఇప్పుడు వాటిని పెంచుకుంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి, వాటిని పెంచుకోకండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోకండి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు యజమాని? కుక్కని దింపాడు. దింపితే ఏమైంది? అలవాటు ప్రకారం మళ్ళీ ఎక్కింది. దాన్ని ఒక కర్ర పుచ్చుకుని కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు కర్ర పెట్టి కొట్టేసరికి కుక్క ఇంకా అవతలకి వెళ్ళిపోయి రావడం మానేసింది. అలాగే మనస్సును నిగ్రహించుకోవాలి అంటే ముందు దాన్ని అడిగినటువంటి పదార్థాన్ని మనం ఇవ్వడం మానేయాలి. ఆ దృష్టిని మన యందే ఉంచుకోవాలి. నేను చెప్పినట్లు నువ్వును, నేను యజమాని, నువ్వు నా బంటు. యజమాని చెప్పినట్లుగా బంటు వినాలి. అంతేగాని బంటు చెప్పినట్లుగా యజమాని వినకూడదు. కుక్క తోకను ఆడించాలి. ఇప్పుడు మనం చేసే పని తోకే కుక్కను ఆడించేస్తాం. అది ఎడు చెప్తే అటు పోతుంది. ఏదైనా చప్పుడైతే అటు తిరిగిపోద్ది మనస్సు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఉంటే అనుకుంటూ లేచిపోతాం. చివరాకు మీద ఉంది మంచు బిందువు, ఎప్పుడైనా సరే రాలి పడడానికి కిందకి సిద్ధంగా ఉన్నది. ఆ విధంగా మన జీవితాలు అలా ఉన్నాయి. అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఆ విధంగా ఉన్న వాటిని రేపు, నేడు, ఎల్లుండ అనుకుని మీనమేషాలు లెక్క వేసుకుంటే ఆ యమధర్మరాజు గారు మనల్ని అట్టే పట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అయ్యా యమధర్మరాజు గారు కాసేపు ఉండండి సార్, ఇక్కడ సభలో మాట్లాడుతున్నాను, కాసేపు ఆగండి, అక్కడ కూర్చోండి సార్ అంటే, ఓ పిచ్చి మహమా, నువ్వు బ్రతికి 75 ఏళ్ళు అయింది, ఈ 75 ఏళ్ళ 6 నెలల 10 రోజుల 20 సెకండ్లు ఇచ్చాను, ఇన్నాళ్ళు చేయలేని టైము ఇప్పుడు చేస్తావా, రా రా అని ఆ తర్వాత ఈ మానవ శరీరం వెళ్ళిపోయింది అంటే మనం చేయడానికి మనం ఏం మిగలం. అందుకని మనం తప్పకుండా సూర్యుడు ఉన్నప్పుడే, మనం వెళ్తున్నప్పుడే మన పనులు చక్కబెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అనేటువంటి సామెత వినే ఉంటారు. దీపం పోతే మనకేం తెలియదు. ఆ దీపం మామూలుగా వాళ్ళు చెప్పే దీపం, మనం చెప్పుకునే దీపం హృదయంలో ఉంది, ఆత్మదీపం. ఈ ఆత్మదీపం ఆరిపోతే మనం ఏం చేయలేము. శరీరంలో అన్ని అవయవాలు ఉంటాయి, ఆత్మదీపం ఆరిపోయింది అంటే అదే శరీరం నోరు మాట్లాడదు, కళ్ళు చూడవు, చేతులు పనిచేయు. ఆ దీపం ఆరిపోకముందే ఈ శరీరాన్ని ఆయుధంగా చేసుకుని మనం మన పనులు సక్రమంగా, బాబాగారు చెప్పింది ఏమిటి, ఇతరులకు సహాయం చేయండి, నీకు ఉన్నంతలో సహాయం చెయ్యి, నీకు లేనిదేం పెట్టద్దు, ఉన్నంతలోనే సహాయం చెయ్యి, ప్రేమతత్వంగా వెలుగు, సర్వమానవ సౌభ్రాతత్వం. అన్ని మతాలకి గమ్యం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి తలకో పేరు పెట్టుకున్నాం. ఆ పేరు లేకపోతే మనం గుర్తించడానికి ఎవరు ఉండరు కదా. అలాగే ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళ గుర్తు కోసం ఏర్పాటు చేసినవే కానీ మతాలు
మతాలన్నీ కూడా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఆయన్ని చేరుకోవడానికి మార్గమే ఈ మతములు. మతం చదువుల తల్లికి ప్రతిరూపం ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తికి న్యాయం చేకూర్చే కొందరిలో మిన్న మన సతీ సక్కుబాయి. వెన్నెల్లో మల్లి పందిరి తెరమూసిన బింది, ఆ నంబుల్లో నీటిలు నంబి తొణికి సలాడింది, తొణికి సలాడింది. పువ్వులో రెమ్మ రెమ్మలో విజ్ఞానం ఉంది, ఆ విజ్ఞానంలో ఎన్నో మొక్కలు వృక్షాలయ్యాయి, మహావృక్షాలయ్యాయి. ఎన్నో పువ్వులు పూసాయి, ఎన్నో కాయలు కాసాయి. వాటన్నిటి వెనుక నీ శ్రమ ఫలితం తొంగి చూస్తుంది, తొంగి చూస్తుంది. వెన్నెల్లో మల్లి పందిరి విరుమూసి నవ్వింది, ఆ నవ్వుల్లో నీటిని నవ్వి తొణికిసలాడింది, తొణికిసలాడింది. నీవు పలికే ప్రతి పలుకులో తీయదనం ఉంది, నీవు నన్నే ప్రతి నవ్వులో చల్లదనం ఉంది. మిన్నెని మరిపిస్తుంది, పరిమళాలను అందిస్తుంది, మిన్నెని మరిపిస్తుంది, సువాసనలు వెదజల్లుతుంది. రేపానికి నీ రూపం సతీ సక్కుబాయి, ఆప్యాయతకి నీ స్నేహం ఆలంబనమమ్మా, ఆలంబనమమ్మా. వెన్నెల్లో మల్లి పందిరి విరమూసి నవ్వింది, ఆ నవ్వుల్లో నీ తిరునవ్వి తనికిసలాడింది, తనికిసలాడింది. కథ చెప్పామంది ఒక చలన చిత్రం, పలుకు పలికితే ఒక వీరాంగము. అన్నిటినీ మించినది నీ వాక్చాతుర్యం, నీకు నీవే సాటి అమ్మ సతీ సక్కుబాయి, సతీ సక్కుబాయి. వెన్నెల్లో మల్లి పందిరి విరమూసి నవ్వింది, ఆ నవ్వుల్లో నీ తిరునవ్వి తొణికిసలాడింది, తొణికిసలాడింది. ఏనా దీపమే విరమ నామమాత్రమమ్మ, ఎప్పటికీ నీ కృషి ఫలితం చిరంజీవి అమ్మా. నీకిచ్చే ఈ వీడ్కోలు కన్నీటి అభిషేకమమ్మా, వీడ్కోలు ఇదేమా, వీడ్కోలు ఇదేమా, కన్నీటి వీడ్కోలు. డిసెంబరు 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీమతి సక్కుబాయి గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఇందాక మా గురుతుల్యులైనటువంటి శ్రీ బ్రహ్మారావు గారు ఆవిడ యొక్క గుణగణాల గురించి చెప్పారు. మా శిష్యుల యొక్క దీనికోసం చిన్న రిఫ్రెష్మెంట్ ఇస్తాను. యువతి రతనాల అడుగుద ప్రియరుంగదు, అడుగుద ప్రియరుంగదు, అత్తమామల ఆజ్ఞకు
సమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన పొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైన పొంకను మాట ఎరుగదు ఈ గుణ విధాన నిశాంత వరులంతను దూరుతున్న సుంత ఓ పంబెరుగదు ఈ లతాంగి ఈ లతాంగి ఈ లతాంగి సమస్త భూపాలమ్మకుట భవ్యమణి కాంతి చబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా ఈటను కొనరయ్యా ఓ ధన్యులా నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగ నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత బాపూజీ మీలో వెళ్తాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు మా దేవుడు మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు
జీవిత సమరంలో కాలే నైతిక విలువల్లో వీటిని నేత నిలపాలి నవయువత యువనేత దుఃఖలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవలకు నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు నూటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు